హాయ్ హలో నమస్తే. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి తలకాయ మటన్ చేస్తున్నానండి. ఆ మటన్ ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం. తలకాయ మటన్ అనేసరికి కుక్కర్లో వేస్తారు. నేనైతే కుక్కర్లో వేయను, టేస్ట్ అనేది అంత బాగుండదు. నేనైతే ఇంకా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా ఇలాచి, బిర్యానీ ఆకు వేసి ఇంకా ఇవైతే ఇలా ఫ్రై చేస్తున్నా. ఈ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై కావాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది కర్రీకి. హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కానీ నాన్ వెజ్కి అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి. ఇంకా నేనైతే ఎప్పుడైనా అలాగే చేస్తా. ఇంకా వేరే కర్రీస్ అంటే నార్మల్గా బాగుంటాయి, కానీ నాన్ వెజ్ అయితే అప్పటికప్పుడు దంచుకుంటేనే చాలా బాగుంటాయి. ఇంకా ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. సో ఇప్పుడైతే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ మటన్ ఉప్పేసి కళ్ళుప్పేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. దాన్ని 4-5 సార్లు కడుక్కోవాలి, ఎందుకంటే వాళ్ళు కొట్టేటప్పుడు అవి చెక్క పీసులు అనేవి అంటుతాయి వాటి కోసం. ఇంకా అందుకోసమని మనమైతే వాటిని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి కళ్ళుప్పేసి. కొంచెం అది కాలుస్తారు కదా, ఇంకా ఆ టేస్ట్ కూడా మనకు తెలియకుండా ఉంటుందన్నమాట. శుభ్రంగా కడిగిన మటన్ యాడ్ చేసుకొని ఇంకా ఇలా బాగా కలుపుకోవాలి. మనం ఎంత శుభ్రంగా కడుక్కుంటే అది అనేది మాడినట్టు మనకు ఫ్లేవర్ అయితే రాదు. ఇంకా ఇప్పుడైతే కొంచెం చింతపండు తీసుకొని పక్కన పెట్టుకున్నా, అది ఎందుకనేది తర్వాత చెప్తా. ఇప్పుడైతే 2 నిమిషాల తర్వాత ఇంకా ఆయిల్ బాగా ఉడుకుతుంది కదా, ఇట్లా ఉడికితే మనకు మంచిగా టేస్ట్ అనేది ఉంటుంది. సో మటన్ ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్లో వేసి విజిల్స్ వచ్చి అదంతా టేస్ట్ అనిపించదు. నేను పప్పు కూడా ఒక సాంబార్కి అయితేనే కుక్కర్లో వేస్తా. నార్మల్ దోసకాయ పప్పు, టమాటా పప్పు ఇవన్నీ అయితే నార్మల్ గిన్నెలో చేస్తా. ఇప్పుడు ఏదైతే నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఇంకా అది మనం చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా మళ్ళీ 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా బాగా ఉడికింది. ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో మనం అయితే కారం యాడ్ చేసుకోవాలి. ఇంకా కారం అయితే మనం స్పైసీ ఎంత తినగలుగుతాం అనేది చూసుకొని వేసుకోవాలి. ఒకరు తక్కువ తింటారు, ఒకరు ఎక్కువ తింటారు కదా, అలా మనం ఎంత స్పైసీ ఇష్టపడతాం అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా మా కారం అయితే బాగా ఎర్రగా ఉంటుంది, కానీ అంత కారం అయితే ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఇంకా అది బాగా రెడ్గా కనిపిస్తుంది కదా, అంత స్పైసీ అయితే ఉండదు, ఘాటుగా నార్మల్గానే ఉంటుంది. కొంచెం నాన్ వెజ్ కనుక కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కారం కూడా ఎక్కువ పడుతుంది. ఇంకా ఈ కారంలో అయితే 2 మినిట్స్ అలా ఉడుకుతుంది కదా, అప్పుడు ముక్కకు పట్టేస్తుంది అనమాట కారం. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు అన్నీ పడతాయి. ఉప్పు అయితే ఫస్ట్ వేయొద్దు మటన్లో. ఇంకా మనం నార్మల్గా మటన్ వండినా, తలకాయ మటన్ వండినా అసలు ఫస్ట్ వేయొద్దు అనమాట. నార్మల్ గిన్నెలో వండితే ఉడకదు అంటారు కదా, ఉప్పు వేయకుండా వండితే మంచిగా ఉడుకుతుంది. ఇంకా ఇప్పుడైతే కళ్ళుప్పు వేసా, ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేస్తాం కదా దీంట్లో. కల్లుప్పు అయితే పర్లేదు, మంచిగా కరుగుతుందిగా. మామూలుగా ఫ్రై అయితేనేమో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే చింతపండు రసం యాడ్ చేసుకున్నా, మరీ ఎక్కువ కాదు, కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అది తలకాయ కాల్చినప్పుడు అది కొంచెం ఆ ఫ్లేవర్ అనేది రాకుండా కొంచెం టేస్ట్ కోసం. ఇంకా ఇప్పుడైతే ధనియా పౌడర్ కూడా వేసి బాగా కలపాలన్నమాట. ఇంక ఇవన్నీ ముక్కకు సాల్ట్, ధనియా పౌడరు ఇవన్నీ ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకొని, మనకు అవి అన్నీ బోన్సే ఉంటాయి కదా తలకాయ మటన్ అంటే, ఇంకా దానిలో ఉన్న బోన్ మ్యారో అదంతా మనకు తీసుకోవడానికి రాదు కనుక బాగా ఉడికించుకోవాలి తలకాయ మటను. ఇంకా అప్పుడే బాగుంటుంది టేస్టు. చూడండి ఇలా కలిపిన తర్వాత మనకు ఎంత వాటర్ కావాలనేది ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే అది బాగా ఉడకాలి. ఎంత ఉడికితే అంత బాగుంటుంది. ఉడకాలి కదండి, మరీ ఎక్కువ కుక్కర్లో వేసి ఒక 10 విజిల్స్ అట్లా వస్తే ఇంకా అది మొత్తం స్మాష్ అయిపోతుంది దాంట్లో. ఇంకా మనకు తినడానికి కూడా అంత టేస్ట్ అనిపించదు. అందుకే అన్ని ప్రెషర్ కుక్కర్లో మాత్రం వండకండి. ఇంకా కొన్ని అవాయిడ్ చేయాలి, కొన్ని ఏం చేయలేము, అందుకోసమని చూసుకొని చేసుకోవాలి, తప్పదు. ఇంకా ఇప్పుడైతే నేను ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసా. సో 2 మినిట్స్ తర్వాత అయితే ఇంకా ఇలా బాయిల్డ్ అవుతుంది. మొత్తం ఆవిరైపోవాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే పుదీనా వేసుకున్నా. పుదీనానైతే ఇంకా నేను చూసింది ఏంటంటే, పుదీనా ఎప్పుడైనా కట్ చేసి వేసుకుంటే అది కర్రీ కూడా కొంచెం బ్లాక్ అనేది వస్తుంది. ఎప్పుడైనా కట్ చేసి వేసుకోకండి మీరు కూడా, డైరెక్ట్ ఆకులు వేసుకోండి.
ఇంకా బోన్స్ చూసారు కదా, బోన్స్ అనేది ఇంకా బాగా ఉడికితేనే దానిలో ఉన్నదనేది ఆ గ్రేవీలోకి వస్తుంది. అందుకోసమని బాగా ఉడికించుకోవాలి. ఇంకా సిమ్లో పెట్టుకుంటే ఇంకా మనకైతే అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఇంకా సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకున్న, ఇంకా 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా వాటర్ అయితే ఉన్నాయి. ఇంకా ఉడకాలి కర్రీ. ఇంకా ఉడికితే ఇంకా ఇంకా ఇట్లా వాటర్ లాగా ఉండొద్దు అనమాట. ఇంకా ఉడకాలి కర్రీ. సో మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అయితే ఇంకా మనం ఉడికించాలి. ఇప్పుడైతే మా పిల్లలు ఆ కర్రీ తినరు. ఇంకా వాళ్ళ కోసం అనేసి నేనైతే లెమన్ రైస్ చేస్తున్నా. ఇంకా వాళ్ళు మటను ఇట్లా తలకాయ మటన్, ఫిష్, ఇలాంటి ఫిష్ ఫ్రై అయితే తింటారు. కానీ ఫిష్ కర్రీ, మటన్ కర్రీ ఇట్లా హెడ్ ఇవైతే తినరు. వాళ్ళకైతే లంచ్ కోసమని లెమన్ రైస్ అయితే చేస్తున్నా. ఇంకా పక్కనైతే తలకాయ మటన్ ఉడుకుతుంది కదా, ఇంకా ఈ టైంలో వాళ్ళకైతే లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. పిల్లలకు ఒకటి మనకు ఒకటి అనేది ప్రతిసారి ఉంటుంది ఇంట్లో, ఇంకా తప్పదు. అందుకోసమని కొంచెం హడావుడి పని హడావుడిగా చేయాల్సి వస్తుంది. ఇంకా పల్లీలు, జీలకర్ర, ఆవాలు, పప్పులు ఇంకా ఇవన్నీ వేసుకొని ఇవి ఫ్రై అవుతుంటే ఇంకా మనమైతే మా పిల్లలు ఎక్కువ స్పైసీ తినరు. అందుకోసమని నేను వీళ్ళ కోసం చేసేటప్పుడు కొద్దిగా తక్కువగా వేస్తాను ఏదైనా కారం అనేది. ఇప్పుడైతే ఎండుమిర్చి, 2 ఎండుమిర్చి, జీడిపప్పులు ఇవైతే యాడ్ చేసుకుంటున్నా. సో ఇవైతే బాగా ఫ్రై కావాలి. ఇప్పుడైతే కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎప్పుడైనా లెమన్ రైస్ అయినా, చింతపండు పులిహోర చేస్తాం కదా మనం, అప్పుడైతే ఫ్రెష్ కరివేపాకు అయితేనే టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై కావాలి. మా పిల్లలకైతే పప్పులంటే కర్రీలో కానీ ఇంకా పులిహోర అయినా ఏదైనా కూడా చాలా ఇష్టం. పప్పులు పల్లీల కంటే కూడా ఈ శనగపప్పు, మినపప్పులు ఉంటాయి కదా, అవైతే చాలా ఇష్టం. అందుకే నేను దేంట్లో అయినా పప్పులు ఎక్కువ వేస్తాను. ఇంక ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై కావాలి. మనం ఈ పచ్చిమిర్చి పిల్లలైతే తినరులే, కానీ కొంచెం అది ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బాగుంటుంది. ఇంకా అందుకోసం ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా రైస్ అయితే ముందే వండి పక్కన పెట్టుకున్నా. ఇంకా కర్రీ అయితే ఇంకా పక్కన ఉడుకుతుంది కదా, అది ఎంతవరకు ఉడికిందని అయితే ఇప్పుడు చూద్దాం. చూడండి, అది పూర్తిగా సిమ్ చేసిన, ఎందుకంటే సిమ్లో ఉడికితే ఇంకా అది బాగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా సిమ్లో ఉడికింది ఏదైనా కానీ బాగా టేస్ట్ అనేది ఉంటుంది. ఇంకా దాన్ని ఊరికే మనం చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంక ఇప్పుడైతే ఇది మొత్తం చల్లారిపోయింది కదా, ఇప్పుడైతే దాంట్లో లెమన్ పిండుకొని లెమన్ జ్యూస్ ఇంకా మనం అన్నంలో ఎంత కావాలనేది అయితే దీంట్లో అయితే ఇంగో యాడ్ చేసింది మర్చిపోయే చెప్పడం. కొంచెం ఇంగో కూడా వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. లెమన్ జ్యూస్ దీంట్లో పిండుకొని ఇంకా ఇది మొత్తం కలిపి మనం ముందుగానే అన్నం చల్లగా పెట్టుకున్నాం కదా, ఇంకా దాంట్లో అయితే సాల్ట్ యాడ్ చేసుకొని మన టేస్ట్కు తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా ఈ మనం పోపు చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పోపు అయితే దాంట్లో వేసి కలుపుకోవడమే. చూడండి, అన్నం అయితే నేను ముందే వండి పక్కన పెట్టుకున్నా బేషన్లో. ఇంకా అది పూర్తిగా చల్లగా అయిపోయింది. ఇంకెప్పుడైనా 1 అవర్ ముందు మనం కలిపి పెట్టుకుంటే మనకు అన్నానికి అనేది అది బాగా పట్టేసి టేస్ట్ అనేది బాగుంటుంది. ఎప్పుడైనా మనం ముందే ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటే పిల్లలైనా మనం తినే టైంకు అది మంచిగా పట్టేసి టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి పులిహోర ఎంత బాగుందో కలర్ఫుల్గా. సో మటన్ కూడా ఇంకా అయిపోయి వచ్చిందనమాట, ఇంకా దగ్గరికి వచ్చేసింది పూర్తిగా. వాటర్ అన్నీ ఎగిరిపోయినాయి. చూడండి, ఇలా మొత్తం పొగలు వచ్చేస్తుంది అనమాట మూత తీసేసరికి. సో ఇంతవరకు అయితే మనకు కొంచెం గ్రేవీ ఉండాలి కదా, ఇంక ఇప్పుడు మనం అయితే మసాలా ఇవన్నీ వేసేసరికి ఇంకా ఆ గ్రేవీ కూడా ఇంకా తిక్కుగా అయిపోతుంది. ఇంక ఇప్పుడైతే కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం కొబ్బరి పొడి, ఎందుకంటే మనం చింతపండు రసం వేసినాం కదా, అందుకోసమని కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఫైనల్గా. ఇంక ఇప్పుడైతే
వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో మీకు ఈ మటన్ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.